తిరిగి లెగిసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మా గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గనుక మీరు ఆయన్ని ఎవరైతే ఈరోజు ఇదిగో మేమందరం కూడా మీరు అందరూ బాగుండాలి, మీరందరూ సంతోషించాలి, ఈ గ్రామం అంతా వెలిగించబడాలి, మీరందరూ కూడా రక్షణ పొందుకోవాలని మేము ఎంతో ప్రార్థన చేసి మరి యొక్క గ్రామంలోకి వచ్చాం. కనుక మీరు మా మాటలు ఎప్పుడైతే విన్నారో మీకు దేవుడు ఈరోజే ఇప్పుడే మీకు స్వస్థత కలుగును గాక. కనుక నేను 3 విషయాలు మీకు చెప్తాను. పునరుద్ధానము గురించి, జీవము గురించి మీకు తెలియపరచాలని మరి ఈ ఊర్లోకి దేవుడు మమ్మల్ని అందరినీ పంపించాడు. మొదటిగా ఆయనలో జీవం ఉన్నది. సహోదరులారా, మీరు అనుకుంటున్నారేమో, కానీ ఈ మాటలు మీరు పడుకొని ఉన్నా, మీరు ఏ ఆలోచనలో, బాధల్లో, సమస్యల్లో ఉన్నా ఈ మాటలు మీ గుళ్ళకి అనుకొని విత్తనము ఫలించును గాక. మీకు ఈ 3 మాటలు చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. శ్రేష్టమైన దేవుడు వాక్యం మీకు తెలియజేస్తాను. మొదటిగా తల్లిదండ్రుల గర్భంలో పుట్టడము ఒక జన్మ. తల్లిదండ్రుల గర్భంలో పుట్టడము జన్మ. ఆ జన్మలో మనం గర్భములో పడి, తల్లి గర్భములో పడి పైకి వచ్చినప్పుడు, మనము కళ్ళు ఇప్పినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమిని, ఆకాశమును సృష్టించాడు. ఈ భూమి ఆది అందే దేవుడు భూమి ఆకాశమును సృష్టించారు. ఈ భూమి ఆకాశమును మనము కళ్ళు ఇప్పినప్పుడే మనం చూడగలుగుతాం. దేవుడు సృష్టించినటువంటి ఈ సమస్తమును, ఈ లోకమును మనం చూడగలుగుతాం. ఈ లోకంలో సమస్తము దేవుడు మనకి అనుగ్రహించినవి ఎంతో అమూల్యమైనవి. నరులు నశించిపోకూడదు అని అన్ని మంచి వస్తువులు మనకి దేవుడు అనుగ్రహించాడు. కానీ మనుషుడు చెడు వ్యసనాలకే బానిసైపోతున్నాడు. తాగుడిలో, పాపంలో పడిపోయి చెడు వ్యసనాలతో ఈ లోకంలోనే నశించిపోతున్నాడు. నశించిపోయిన వారిని దేవుడు రక్షించాడు కనుక మరి ఎప్పుడైతే ఈ భూమి మీద మొదటి జన్మలో మనం ఈ యొక్క ఆకాశాన్ని, భూమిని ఎలా చూడగలిగామో, రెండో కుమారు మనం ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నువ్వు ఈ భూమి మీద రక్షణ పొందుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ భూమి మీద మీరు రక్షణ పొందుకుంటే మరొక్కసారి మనం ఈ లోకంలో యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుకొని మంచి స్వభావముగా జీవించినప్పుడు మరొక్కసారి కళ్ళు మనం ఇప్పినప్పుడు దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలం. అయితే ప్రియులారా, ఈ లోకంలో మనిషి జన్మ 60, 70, 80, 90, అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు బ్రతుకొచ్చేవో, కానీ ఇంకా బ్రతుకుతావా? మనం దేవుడిచ్చిన ఆయుస్సు ప్రకారమే మనం బ్రతకగలం. గనుక ప్రియులారా, దేవుని రాజ్యం సమీపించుచున్నది కనుక ఇప్పుడే ఇక్కడ మీరు మారు మనసు పొంది బాప్టిస్టులు ఎవరైతే ఇక్కడ ఈ భూమి మీద పొందుకుంటారో వారు రక్షించబడతారు. ఎందుకంటే మీరు అందరూ బాగుండాలి, మీరు అందరూ రక్షించబడాలి. ఎందుకంటే ఆత్మలో, అగ్నిలో ఆహుతి అయిపోతాయి. అయ్యో, సువార్థకులు మా ఊరు వచ్చారే, అయ్యో కేకలేసి చెప్పారే. మీకు గుర్తుకు రావచ్చు, ఒక రోజు వచ్చినప్పుడు ఇప్పుడు ఉచితంగా ఇచ్చాడు ఈ దేవుడు మీ అందరికీ రక్షణ. ఒకరోజు బిడ్డ నిండా వజ్రాలు, వైడూర్యాలు, బంగారు, వెండి, డబ్బు, అయ్యా నా దగ్గర 2 కోట్లు ఉన్నాయి, రక్షణ అంటే దొరకదు. ఇక్కడ అయిపోద్ది సమయం. ఇంకా చెప్పే సువార్థికులే కొన్నాళ్ళకి మీకు కరువు అయిపోతారు. ఈ కొంత సమయంలో